హాయ్ ఫ్రెండ్స్, మేము నాసిక్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అసలు మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ వర్షం అనమాట. సన్న తుప్పర రాలుతుంది. చూసారు కదా టెంపుల్ అసలు ఎంత బాగుందో. టెంపుల్కి పక్కన బ్యాక్ సైడ్ కొండ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. అక్కడ రెయిన్బో ఉంది, అలాగే వాటర్ ఫాల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా మేమైతే లోపలికి టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. స్వామివారు చాలా బాగున్నారు. ఇవి దీంట్లో త్రివేణి సంగమం కూడా చూపిస్తానండి. త్రివేణి సంగమం కూడా వెళ్ళాము. మేమైతే ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళామండి. టెంపుల్ లోపలైతే సెల్లు ఎలో లేదు. అంటే కొంతమంది తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ ఇంకా స్వామివారిని అప్పుడే అలంకరిస్తున్నారు. ఇంకా వీడియో అనేది తీయకూడదు కదా అని చెప్పేసి తీయలేదు. ఇంక తర్వాత మేము దర్శనం అయితే చేసుకున్నాము. 2 సార్లు దర్శనం చేసుకున్నామండి. చాలాసేపు గుళ్ళోనే గడిపాము. చాలా ఆనందం అనిపించింది. మనకి శివయ్య ఆజ్ఞ లేనిదే మనము ఏమీ చేయలేం కదా. అలాగే ఆయన అనుగ్రహం ఉంటేనే మనమైతే ఆయన టెంపుల్కి అయితే వెళ్ళగలుగుతాము. నాసిక్ అయితే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే టెంపుల్ అసలు సన్నటి తుప్పరైతే రాలుతుంది. అట్మాస్ఫియర్ సూపర్గా ఉందండి. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా టెంపుల్ అయితే బయటంతా కూడా వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా పురాతనమైన టెంపుల్ కదా. ఇది కూడా ఒక శక్తిపీఠం. ఇంకా తర్వాత వచ్చేసి చల్లటి మంచు అయితే బాగా మంచు కురుస్తుంది. అలాగే క్లైమేట్ అనేది చాలా బాగుంది. పక్కన నుంచి కొండ మీదకైతే వాటర్ ఫాల్స్ సన్నగా అలా పడే వాటర్ ఫాల్స్ కూడా చూసాము. చాలా బాగుంది. టెంపుల్ అంతా కూడా వాతావరణం చాలా పీస్ఫుల్గా చాలా హాయిగా అయితే అనిపించిందండి. ఇట్లా వీడియో రండి వీడియోనా ఓకేనా? పని పడుతుంది. చాలు చాలు. హాయ్ ఫ్రెండ్స్, త్రివేణి సంగమంకి అయితే వచ్చామండి. ఇక్కడ అన్ని రకాల నదులు 3 రకాలు ఉన్నాయి. త్రివేణి సంగమం అంటే 3 రకాలు, అన్ని 3 కలిసాయి. ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. అవును. సో చూడండి, ఒకసారి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం కూడా త్రివేణి సంగమం అండి. అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అలాగే చూడండి చక్కగా శివయ్య అలా ఉన్నారనమాట. హాయ్ ఫ్రెండ్స్, అటు వాళ్ళు చక్కగా వస్తున్నారు. నేను తీస్తాను ఎంత విసుగు. వాళ్ళు ఎలా వెళ్ళారండి?
పొద్దునే వెంటనే 10:30. వాణి గారు నిజంగా తీసా ముసుకెట్టారు హాయ్ హాయ్ అడగండి లడ్డు కావాలి నాయన అని ఇంకా మా ట్రిప్ అయితే పూర్తయిందండి. ఇంక మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. ట్రైన్లో సరదాగా మాట్లాడుకుంటూ అలాగే సరదాగా గేమ్ అయితే ఆడామండి. అది కూడా చూపిస్తాను. ఇంకా చక్కగా ట్రైన్ ఎక్కితే మనకి బాగా ఫుడ్ అయితే తింటాం కదా. అట్లంటావా? ఇవన్నీ వచ్చేటప్పుడే చూసావు కదా. నేను మళ్ళీ బస్సు చెప్పు, మన హైవే రోడ్ వస్తా. అయ్యో ఫోటో తెద్దామని పెట్టుకుంటున్నా. మనము ఇప్పుడు మాణిపాల హాస్పిటల్లో దిగాము, అప్పుడు ఇంటికి వెళ్తాం. బస్ స్టాండ్లో దిగాను అనుకో, ఇంటికి వెళ్తా. రైల్వే స్టేషన్లో దిగితే సరే నువ్వు ఇష్టం అబ్బా. ఫోటో తీసుకుంటే నువ్వు ఆర్డర్ పెట్టేశాను కాబట్టి కనిపిస్తున్నాయా? అది వీళ్ళు కూడా ఆటో మాట్లాడుతున్నారు, వస్తారంట. సౌత్ చెప్పానా? ఒక్క నెంబర్ 57 57 57 57 57. హాయ్ చెప్పండి అబ్బా, బొమ్మలా కాకుండా.